నుంచి మొట్టమొదటిగా అందరికీ శుభాకాంక్షలు ఇస్తున్నా. సో ఈరోజు నాతో పాటు వచ్చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, తర్వాత ఇక్కడ ఉన్న అన్ని నాయకులు, తర్వాత అధికారులు, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరుగా నమస్కారం. సో ఇప్పుడే డైరెక్టర్ గారికి అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా చాలా ఒకటి మాట చెప్పారు. అంటే ఆ టైం ఈ టైం ఆ టైం కంపారిజన్ లేదండి. మనం ఇప్పుడు ఒక స్వతంత్ర ఇక్కడ ఉన్నాం, ఇండిపెండెంట్ ఇండియాలో ఉన్నాం. మనకి ఎంత రైట్స్ ఉన్నాయి, ఎంత డ్యూటీస్ ఉన్నాయి. మన అందరికీ రైట్ తెలుసు, బట్ డ్యూటీస్ మనము ఇంకా ఆలోచించాలి. సో ఆ రోజు పాపన్న గౌడ్ గారు అంతా ముందు చూపించి, అంటే అన్ని విజనరీగా ఉండి, జస్ట్ నేను విజనరీగా ఉంటానని కోరుకుంటానే కాదు, దానిపైన పని చేసి అభివృద్ధి చేసి అన్ని వర్గాల కోసం అంత దృష్టి పెట్టి ఇంత మంచి పోరాటం చేయడం చాలా గొప్పతనం. సో ఆ దాంట్లో మనం కొన్ని వాల్యూస్ అట్లీస్ట్ తీసుకుంటే మనం ఒక్కొక్క జీవితాలు మనం ఒక్కరు ఏం చేయవచ్చు అని ఎప్పుడైనా అడుగుతూ ఉంటాం. ఇదే చేయవచ్చు అండి. ఒక్కరు ఏం చేయవచ్చు అంటే వాళ్ళ చరిత్ర చూస్తే ఏం చేయవచ్చు అని మనకు అందరికీ అర్థమవుతుంది. సో ఎప్పుడు కూడా నేను ఒక్కలే ఏం చేస్తా, లేకపోతే ఇద్దరు ఏం చేస్తా, మన ఫ్యామిలీ ఏం చేస్తుంది, ఆరంగా ఆలోచించకుండా మనం ఒక్కలే స్టార్ట్ చేస్తే మనం అందరూ మన వెనుక ఉంటారు, వెనుక వస్తారు. వాళ్ళు కూడా మన చూపు, అంటే మన ఫోకస్ ఎక్కడ ఉంది, మన విజన్ ఏంటి, నేను నా కోసం చేస్తున్నారా, అందరి కోసం చేస్తున్నామా, సమాజం కోసం చేస్తున్నామా, ఇదన్నీ అర్థమైతే ఆటోమేటిక్గా అందరూ వస్తారు. సో దీంట్లో రెండు విషయాలే లేదు. మీరు సర్వీస్ కోసం స్టార్ట్ చేయండి. ఏమైనా పని, అడ్మినిస్ట్రేషన్ కానీ, అక్కడే ఉన్న అన్ని ఎన్జిఓస్ కానీ అందరూ మీకు వెనుక ఉంటారు. సో ఆ రకంగా పాపన్న గౌడ్ గారు మంచి చరిత్రను చూస్తే ఇదన్నీ మనకు తెలిసిపోతుంది. సో ఇదే రకంగా మనం అన్ని త్యాగాలు చేస్తేనే మనకు దాంట్లో సక్సెస్ వస్తుంది. ఈ మధ్య ఏమైంది అంటే జస్ట్ ఇమీడియట్ గా నాకు అన్ని కావాలి అంటే మన